తండ్రి వెంటనే 24 వచ్చిన వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. నాకు అపనమ్మకము, అవిశ్వాసము నాలో లేకుండా చెయ్యయ్యా. నేను నమ్ముతున్నా. హల్లెలూయా! నేను నమ్ముతున్నా. ఐ బిలీవ్. నేను నమ్ముతున్నా. నేను విశ్వసిస్తున్నా. నేను నమ్ముతున్నానయ్యా. నేను నమ్ముతున్నా నిన్ను. తప్పకుండా నేను నమ్ముతున్నా. నువ్వు ఇది చేయగలవని నేను నమ్ముతున్నా. రాత్రి మన అంశం యేసునందు నమ్మిక ఉంచితే ఆయన ఒక ఒక కులానికి, మతానికి చెందిన దేవుడిగా నువ్వు చూసినంత కాలం నీ జీవితంలో ఏ కార్యాలు జరగవు. ఆయన ఒక ప్రాంత దేవుడిగా, ఒక దేశానికి చెందిన దేవుడిగా నువ్వు చూసినంత కాలం నీ హృదయంలో నీ మైండ్ సెట్ ఏదైతే ఒక ఏ ఏదైతే ఒక మైండ్ సెట్‌లో నువ్వు ఎలాగైతే నూతిలో కప్పలాగా నువ్వు చూస్తున్నావో నా యేసుని, నువ్వు ఆ చూస్తున్న కోణంలోనే నీ జీవితంలో కార్యం జరగదు. నువ్వు ఎప్పుడైతే నీ మనస్సు వికసించబడిద్దో, నీ మనోనేత్రాలు తెరవబడతాయో, నువ్వు బ్రాడ్ మైండ్‌తో, విశాలమైన హృదయంతో, ఓహ్! ఈయన సర్వమానవాళ కోసం వచ్చాడయ్యా. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, ఒక తెగకో, ఒక జాతికో రాలేదీయన. అందుకే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అపోస్తుల కార్యాలు 10:36 అంటాడు కదా! యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కానీ చాలామంది కొందరికే మాకు కాదు. ఓకే. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. బలవంతం చేయట్లేదు ఆయన. బలవంతం ఆయన చేయడు. ఆయన సేవకులుగా ఎవరు చేయరు. కానీ చాలామంది పొరపడతా ఉంటారు. బలవంతం చేసేస్తున్నారు. ఏవండీ నమ్మి కార్యాలు జరిగిన తర్వాత ప్రజలే వద్దనకుండా పరిగెత్తుకొస్తారు. ఆమేన్. వద్దనకుండా ఆయన సన్నిధికొస్తారు. ఆయన పాదాల దగ్గరికొస్తారు. ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన సేవిస్తారు. ఆయన సాక్షులుగా, ఆయన బిడలుగా, ఆయన రాకడ కోసం సిద్ధపడతారు నమ్మి బాప్తిసం పొంది. హల్లెలూయా! సో, కాబట్టి ఇక్కడ ఈ రాత్రి దేవుని యందు నమ్మిక ఉంచే వ్యక్తిగా మనం ఉంటున్నామా?